ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫలితాలు అనేవి ఈరోజు సాయంత్రం 4 గంటలకి అయితే విడుదలవుతున్నాయి అన్నమాట. ఓకే, సో సాయంత్రం 4 గంటలకి విడుదలవుతున్న ఈ ఫలితాల కోసం రాష్ట్రంలో చాలామంది ఇంటర్మీడియట్ అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. సో బోర్డు వెబ్సైట్తో పాటు ఇతర వెబ్సైట్లో కూడా ఈ ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి. సో గతంలో మాదిరిగా మీడియా వారికి సీడీస్ అనేది ఇచ్చి రిజల్ట్స్ని రిలీజ్ చేయడం అనేది కాకుండా ఈసారి మనకు వెబ్సైట్స్లోనే రిలీజ్ అనేది చేస్తారంట. ఓకేనా, సో ఈ నెల 15వ తారీఖు నుంచి ఏవైతే మనకు మెమోస్ అయితే ఉంటాయో సో వాటిని డౌన్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి మనకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ మీకు తెలిసిందే, bi.ap.gov.in వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు మన యొక్క ఫలితాలను. ఓకేనా, థర్డ్ పార్టీకి సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో వాటిలో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే మనకు చూడండి, ఇంటర్లో మనకు గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసినందువలన మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా మార్కులను ప్రకటిస్తారని చెప్పి అంటున్నారు. రెండో సంవత్సరం ఫలితాలు సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లో ప్రకటిస్తారు. ఓకేనా, సెకండ్ ఇయర్ వారికి గ్రేడ్స్లోను, ఫస్ట్ ఇయర్ వారికి మార్కుల రూపంలో ఫలితాలు అయితే వస్తాయి. ఫలితాల షార్ట్ మార్కుల మెమోస్ అనేవి ఈ నెల 15 నుంచి కూడా ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫలితాన్ని ఎలా చూడాలి అంటే హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయడం, పుట్టిన తేదీ నమోదు చేయడం ద్వారా మీ యొక్క ఫలితాన్ని చాలా ఈజీగా మనం తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. మిత్రులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి. ఈవినింగ్ 4కి మనకు రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పి అంటున్నారు. ఓకే, అప్డేట్ వచ్చినాక తప్పకుండా మీ యొక్క ఫలితాన్ని షేర్ అని చేసుకోవడంతో పాటుగా మీ మిత్రులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ అని చేయండి. ఓకే, థ్యాంక్ యూ.